కోహ్లీ అన్న ఏంటి మంచి జోష్లో ఉన్నావు? ఐపీఎల్లో ఇక ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇచ్చేలా లేవు కదా, దుమ్ము దులిపేస్తున్నావు బ్యాటింగ్లో. ఏమనుకున్నారా మరి కోహ్లీ అంటే? స్ట్రైక్ రేట్ అని ఒకడు, స్పిన్నర్స్ అని ఒకడు ఏదేదో మాట్లాడారు. ఈ ఐపీఎల్తో ప్రతి ఒక్కరికి గూబ గుయ్యమనేలా సమాధానం ఇచ్చా. ఇక ఎవడైనా కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. చూస్తున్నానన్నా, భలే ఆడుతున్నావు. T20 వరల్డ్ కప్లో ఎట్లా ఆడుతావు? ఇక తలుచుకుంటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏమో లేరా, T20 వరల్డ్ కప్ నెక్స్ట్ టార్గెట్. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఐపీఎల్ కప్. అన్నా కామెడీ చెయ్యకనా నువ్వు. T20 వరల్డ్ కప్ కొడతానంటే ఓకే, నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే స్క్వాడ్లో ఉన్నాను, నువ్వు కూడా బాగా ఆడుతున్నావు. ఐపీఎల్ కప్ కొట్టాలంటే అంత ఈజీ కాదన్నా. ఇక మీతో అయితే అసలే కాదు. ఏంట్రా పంతు, ప్లేట్ మారుస్తున్నావేంటి? ఇంతసేపు నన్ను పొగిడినావు, అప్పటి కప్పు కొట్టలేమంటున్నావు. అవు అన్నా, బరాబర్ పొగిడినా, ఇప్పుడు కూడా పొగుడతాను, కానీ కప్పు మాత్రం కొట్టలేవన్నా. రే, మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నాం రా. తర్వాత మ్యాచ్లు గెలిచి రన్ రేట్ ఉంటే వెళ్ళిపోతాం తెలుసా? అన్నా, మేము మీకన్నా మంచి పొజిషన్లో ఉన్నాం. మేము తర్వాత 2 మ్యాచ్లు గెలిస్తే డైరెక్ట్గా 16 పాయింట్లు వస్తాయి. ఆ 16 పాయింట్లు చాలు ఆల్మోస్ట్ మమ్మల్ని ప్లే ఆఫ్స్కి చేర్చేస్తుంది. ప్రతి ఒక్కడు మ్యాచ్కు ముందు ఇలానే మాతో ఛాలెంజ్ చేశాడు రా. ప్రతి ఒక్కడు ఓడిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ 4 గెలిచినాం. మేమున్న ఫామ్ కి ఢిల్లీ కాదు కదా, ఏ టీం వచ్చినా కూడా నిలబడదు. ఫామ్ గురించి మాట్లాడుతున్నావన్నా? ఫామ్ గురించి మా జేగ్గాడు కొట్టే కొట్టుడికి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోతుంది. కరెక్టేరా, జేగ్గాడు కొడితే దద్దరిల్లుతుంది. ఒకవేళ జేగ్గాడు అవుట్ అయితే అయిపోయింది, ఢిల్లీ క్యాపిటల్స్ పని అయిపోయింది అని అందరూ ఫిక్స్ అయిపోతారు. బయట వాళ్ళు కాదు, మీరు కూడా ఫిక్స్ అయిపోతారు, మ్యాచ్ ఓడిపోతారు. కాబట్టి మా బౌలర్స్ అందరి టార్గెట్ కేవలం జేక్ మాత్రమే. అయినా మ్యాచ్ చిన్నస్వామిలో అన్నా, మేము కొట్టే కొట్టుడికి ఎక్కడ తట్టుకుంటుందన్నా గ్రౌండ్ చెప్పండి? ఒరే బాబు, నువ్వు లాస్ట్ ఐపీఎల్ ఆడలేదు, నీకు మ్యాటర్ తెలియదు అనుకుంటా. ఇదే చిన్నస్వామిలో మమ్మల్ని మీ వాళ్ళు తక్కువ స్కోర్కి అలౌట్ చేశారు. మ్యాచ్ మీరే గెలిచేస్తారని అందరూ అనుకున్నారు, కానీ ఏమైంది తెలుసా? మాకన్నా తక్కువ స్కోర్కి అలౌట్ అయిపోయి మ్యాచ్ ఓడిపోయారు. అదిరా మీరు చోకర్స్ రా మీరు. ఎట్టెట్టా మమ్మల్నే చోకర్స్, పెద్ద చోకర్స్ వచ్చి చిన్న చోకర్స్ చోకర్స్ అన్నట్టుంది ఇది. ఇవన్నీ కావురా పంతు. జేగ్గాడు కాకుండా మీరు గెలిచే ఇంకొక కారణం చెప్పురా, నేను ఒప్పేసుకుంటా మీరు మ్యాచ్ గెలుస్తారని. నేనున్నా కోహ్లీ అన్న, జేక్ ఒకటే కాదు, నేనే బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు పెద్ద తలకాయని. లాస్ట్ మ్యాచ్ చూసావు కదా, 18 ఓవర్ ఎట్లా బౌలింగ్ చేసినానో. రాజస్థాన్ పైన మేము మ్యాచ్ గెలిచాము అంటే ఇక ఆర్సీబీ పైన ఏముందన్నా? అయ్యో, నేను చూస్తుంటే చాలా బాధగా ఉందిరా కుల్దీప్ యాదవ్. నాకు బాధ ఎందుకన్నా? బాగా బౌలింగ్ చేస్తున్నా, T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయినా, ఇంకెందుకు బాధ? ఇప్పుడు నేను స్పిన్నుని పిచ్చ కొట్టుడు కొడుతున్నాను రా. నెక్స్ట్ మ్యాచ్లో నిన్ను కూడా కొట్టేస్తే ఎక్కడ T20 వరల్డ్ కప్లో నీ ప్లేస్ పోతుందో అని భయంగా ఉందిరా. అమ్మా, ఏందన్నో పెద్ద ప్లానే వేసినావు. అంటే నన్ను T20 వరల్డ్ కప్ టీం నుంచి తప్పించాలనుకుంటున్నావు. చూసుకుందాం, ఛాలెంజ్ అన్నా, నీ వికెట్ నేనే తీస్తాను. ఒరే, ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నావో కొంచెం జాగ్రత్తగా చూసుకోరా. చెప్పురా పంతు. ఇదిగో కుల్దీప్ యాదవ్, వికెట్ తీస్తే వికెట్ తీసేయి, అంతేకాని ఇలా ముందుగానే చెప్పకు. ఒక్క రేగి మీద పడ్డాడనుకో మన పని అంతే. ఇంకా అట్లా కాదు పంతు, ఇలా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఎలా తట్టుకుంటాము? నేను ఖచ్చితంగా వికెట్ తీస్తాను. అదే కదా చెప్తోంది, వికెట్ తీ, కానీ ఛాలెంజ్లు వద్దు. చూసావా పంతిగా, నీకు తెలుసురా మన కెపాసిటీ ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటని. మనతో ఛాలెంజ్లా? సరే అన్న, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? మీరు గెలిస్తే ప్లే ఆఫ్స్ రేస్లోకి వెళ్ళే ఛాన్స్ మీకుంటుంది, మేము గెలిస్తే మేము వెళ్తాము. సో మన మ్యాచ్లో ఎవరు ఓడిపోతే వాళ్ళక ఇంటికి అస్సాం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. చేసుకోరా అయితే మరి. మేము ఎలాగో ఓడిపోము, మాకు అర్థమైపోయింది, ఖచ్చితంగా గెలిచేస్తాము, కాబట్టి చేసేసుకో. ఇదిగో కుల్దీప్, ఈ కోహ్లీ అన్నతో డిబేట్ కష్టం గానీ ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. మనం మ్యాచ్లో చూసుకుందామని ఉంటే. సరే కోహ్లీ అన్న, చేసుకుంటాంలే, మ్యాచ్లో కలుద్దాం చిన్నస్వామిలో. ఏంటి కోహ్లీ, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఏం లేదు, ఆ ఢిల్లీ కుర్రాలు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటే వాళ్ళకు రియాలిటీని చూపించి వచ్చా. మ్యాచ్ మనమే గెలుస్తామని గట్టిగా ఇచ్చొచ్చానులే. మంచి పని చేసావు. ఆ మాత్రం మ్యాచ్కు ముందు పడితేనే మ్యాచ్లో మనతో ఆడేటప్పుడు కొంచెం భయం ఉంటుంది. వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, కానీ ఆ జేక్ గురించి కొంచెం భయంగా ఉంది ఫ్యాఫు. వాడి గట్టిగా ఆడితే ఢిల్లీని ఓడించడం కష్టమైపోతుంది. దానికి నేను ప్లాన్స్ అన్ని రెడీ చేస్తున్నానులే. మన బౌలర్స్ అందరికీ జేక్ గాడికి ఎలా బౌలింగ్ చేయాలో క్లాస్ తీసుకుంటున్నా. తీసుకో, ప్రాక్టీస్ గంట ఎక్కువైనా పర్లేదు. మనోళ్ళు జేక్ గారిని ఫస్ట్ 2 ఓవర్లలోనే అవుట్ చేసేయాలి. ఏందన్నా 2 ఓవర్లు ఎందుకు?
కుర్రాన్ని అవుట్ చేయడానికి 2 ఓవర్లు కావాలా? నాకు ఫస్ట్ ఓవర్ ఇస్తావు కదా, ఆ ఫస్ట్ ఓవర్లోనే ఎత్తి పడేస్తా వికెట్. వద్దురా బాబు, ఇన్ని రోజులు మీరు మంచిగా బౌలింగ్ చేశారు. నువ్వు ఎప్పుడైతే పొడి చేస్తాను పీకేస్తాను అన్నావో ఆ నెక్స్ట్ మ్యాచ్లో ఘోరంగా ఫీల్ అవుతున్నావు. ప్లీజ్ వెనక్కి తీసేసుకో ఆ మాటలన్నీ. ఏందన్నా సెంటిమెంట్లు మరీ ఎక్కువగా నమ్ముతున్నట్టున్నావు? అవునరా, ప్లే ఆఫ్స్కి వెళ్ళి కప్పు కొట్టే వరకు ఈ సెంటిమెంట్లనే ఫాలో అవుతాను. అయినా సెంటిమెంట్లు ఒకటే ఫాలో అవుతే తప్పు, కానీ గేమ్ ఆడుతూ సెంటిమెంట్లు ఫాలో అయితే తప్పు కాదురా. నేను బ్యాటింగ్ చేస్తున్నా, రజత్ గారు బ్యాటింగ్ చేస్తున్నాడు, విల్ జాక్స్ గారు కొడుతున్నాడు, అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మీరు బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి సెంటిమెంట్లు ఫాలో అవ్వచ్చు, తప్పేం కాదు. నీ మాటలను వెనక్కి తీసుకో. ఓకే ఓకే అన్న, వెనక్కి తీసేసుకున్నా.